శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే టెక్నాలజీపై భారత్ దృష్టి సారిస్తోంది. లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించడంలో డ్రోన్లు సక్సెస్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా సరిహద్దు నిఘా, యుద్ధ వ్యూహాలు, సరిహద్దుల్లోని బలగాలకు సామగ్రిని సరఫరా, ఉగ్రవాదుల గుర్తింపు కార్యకలాపాల్లో సైనిక సామర్థ్యాన్ని డ్రోన్లు గణనీయంగా పెంచుతూ ఉన్నాయి. డ్రోన్లు యుద్ధ గమనాన్ని మారుస్తున్న తరుణంలో భారత రక్షణ రంగంలో శేషనాగ్ 150 ఒక సంచలన ఆయుధంగా నిలుస్తోంది. ఆధునిక యుద్ధ రంగంలో క్షిపణుల కంటే డ్రోన్ల హవానే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే భారత్ సైతం అత్యాధునిక డ్రోన్లను రక్షణ రంగంలోకి చేర్చడంపై దృష్టి పెట్టింది. శత్రువును వెతికి వేటాడే ఒక మేధోవంచిత ఆయుధమైన శేషనాగ్ 150 డ్రోన్ల రాకతో భారత సరిహద్దులో రక్షణ కవచ్ మరింత బలోపేతం కానుంది. భారత రక్షణ రంగంలో డ్రోన్లు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. సరిహద్దు నిఘా, యుద్ధ వ్యూహాలు, సరిహద్దులోని బలగాలకు సామగ్రి సరఫరా, ఉగ్రవాదుల గుర్తింపు కార్యకలాపాల్లో సైనిక సామర్థ్యాన్ని డ్రోన్లు గణనీయంగా పెంచుతున్నాయి. AI, మెషిన్ లెర్నింగ్, అధునాతన సెన్సార్లు, శక్తివంతమైన కెమెరాలతో కూడిన డ్రోన్లు ఇప్పుడు భారత సైన్యానికి నమ్మకమైన తోడుగా నిలుస్తున్నాయి. భారత రక్షణ రంగంలో డ్రోన్ల వినియోగం గత దశాబ్ద కాలంలో గణనీయంగా పెరిగింది. నిఘా నుంచి క్షిపణి దాడుల వరకు డ్రోన్లు ఇప్పుడు భారత సైన్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆధునిక యుద్ధ రంగంలో క్షిపణుల కంటే డ్రోన్ల హవానే ఎక్కువగా కనిపిస్తోంది. ఇరాన్కు చెందిన షాహెద్ 136, అమెరికాకు చెందిన లూకాస్ డ్రోన్లు ప్రస్తుతం యుద్ధ గమనాన్ని మారుస్తున్న తరుణంలో భారత రక్షణ రంగంలో శేషనాగ్ 150 ఒక సంచలన ఆయుధంగా నిలుస్తోంది. బెంగళూరుకు చెందిన డిఫెన్స్ స్టార్టప్ న్యూ స్పేస్ రీసెర్చ్ టెక్నాలజీస్ శక్తివంతమైన స్వదేశీ డ్రోన్ని అభివృద్ధి చేసింది. శేషనాగ్ 150 ఒక లాంగ్ రేంజ్ స్వర్మ్ అటాక్ డ్రోన్. అంటే ఇది ఒకటిగా కాకుండా గుంపుగా వెళ్లి శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను ముంచెత్తుతుంది. దాదాపు ఏడాది క్రితమే ఇది తన మొదటి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ పెద్ద సంఖ్యలో తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లను ప్రయోగించి భారత్ని ఇబ్బంది పెట్టాలని చూసింది. ఆ సమయంలో స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన లాంగ్ రేంజ్ డ్రోన్లు అవసరం ఎంత ఉందో అర్థమైంది. దీంతో శేషనాగ్ 150 అభివృద్ధి వేగవంతమైంది. ఇది కేవలం డ్రోన్ మాత్రమే కాదు, శత్రువుని వెతికి వేటాడే ఒక మేధోవంచిత ఆయుధం కావటంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది. శేషనాగ్ 150 డ్రోన్ సామర్థ్యం అద్భుతంగా ఉంటుంది. ఇది 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. 5 గంటల పాటు నిరంతరాయంగా గాల్లో ఉండి శేషనాగ్ 150 తన లక్ష్యాలను పర్యవేక్షించగలదు. శత్రువుల కదలికలను గుర్తించి అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేస్తుంది. ఇది దాదాపు 25 నుండి 40 కిలోల బరువున్న పేలుడు పదార్థాలను మోసుకువెళ్లగలదు. శత్రువుల మౌలిక సదుపాయాలను, వాహనాలను ధ్వంసం చేయడానికి ఇది సరిపోతుంది. శేషనాగ్ 150 డ్రోన్ అసలు బలం దాని మదర్ కోడ్లో ఉంది. నేటి కాలంలో చిన్న విమానాలను తయారు చేయటం పెద్ద కష్టమేమీ కాదు. కానీ వాటిని తెలివైన ఆయుధాలుగా మార్చే అల్గోరిథమిక్ ఇంజిన్ అభివృద్ధి చేయడమే అసలైన సవాలు. శేషనాగ్ 150 స్వతంత్రంగా లక్ష్యాలను గుర్తించి ట్రాక్ చేయగలదు. మానవ ప్రమేయం తక్కువగా ఉన్నా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. అమెరికా లూకాస్ డ్రోన్లు స్టార్లింక్ ఉపగ్రహ వ్యవస్థపై ఆధారపడితే భారత్ మాత్రం విజువల్ నావిగేషన్ సిస్టంపై దృష్టి పెట్టింది. దీనివల్ల శాటిలైట్ సిగ్నల్స్ లేని చోట లేదా జామింగ్ జరిగే ప్రాంతాల్లో కూడా శేషనాగ్ 150 గురి తప్పకుండా లక్ష్యాలను సాధించగలదు. దీని ప్రత్యేకత ఏంటంటే శత్రువులకు చిక్కకుండా వారి రాడార్ల కళ్ళు గప్పి దాడి చేయగలదు.
ఆపరేషన్ సింధూర్ వంటి అనుభవాల దృష్ట్యా భారత్ కేవలం డ్రోన్ల సంఖ్యపై కాకుండా వాటి పనితీరు, ఖచ్చితత్వంపై ఫోకస్ పెట్టింది. శేషనాగ్ 150 రాకతో భారత్ సరిహద్దుల్లో రక్షణ కవచం మరింత బలోపేతం కానుంది. అతి తక్కువ ఖర్చుతో శత్రువుపై భారీ ప్రభావం చూపే ఈ డ్రోన్ టెక్నాలజీ రక్షణ రంగంలో గేమ్ చేంజర్గా మారడం ఖాయమనే అంచనాలున్నాయి. భారత డ్రోన్ మార్కెట్ 2030 నాటికి సుమారు $2 బిలియన్ చేరుకుంటుందని అంచనా. ఏఐతో పనిచేసే స్వయం ప్రతిపత్తి కలిగిన డ్రోన్ల తయారీపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.